మన కంట్రీలో యాక్చువల్గా టాటా అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉండరు. ఆఖరికి వస్తే ఒక ఇంట్లో ఒక తల్లి నుండి తండ్రి వరకు, లైక్ ఇంట్లో పిల్లల వరకు టాటా అని అంటే తెలియని వాళ్ళు ఉండరు. అండ్ ఈరోజు మనకి టాటా హోటల్స్ అంటే లగ్జరీకి పెట్టింది పేరు అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో అలాంటి ఒక 5 స్టార్ ఇండస్ట్రీలో జాబులు పోయినాయి అని అంటే చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. సో సేమ్ అట్లానే టీసీఎస్ టాటా అనేది ఎంత లగ్జూరియసో, టీసీఎస్ అనేది ఒక ఐటీ సెక్టర్, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంత లగ్జూరియస్ జాబ్ అనమాట. అంటే బేసికల్గా చెప్పాలంటే ఇది ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది అనమాట. సో అలాంటి గవర్నమెంట్ జాబు టీసీఎస్లో చేసేవాళ్ళు సడన్గా 12,000 మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్స్ చేసే వాళ్ళని సడన్గా తీసేసిండు అనమాట సీఈఓ డైరెక్ట్గా వచ్చి. అండ్ ఈ సడన్గా తీయడానికి గల కారణాలు ఏంది, అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది, అండ్ ఇన్ని రోజులు ఒక ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకున్న టీసీఎస్ సడన్గా తీసేస్తే వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, దీనికి గల కారణాలు ఏందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ నేను మీ ముందుకు ప్రతిరోజు ఒక వీడియోతో వచ్చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా బేసికల్గా చెప్పాలంటే ఇది మొన్న రీసెంట్గా ఎప్పుడు అని అంటే రీసెంట్గా సీఈఓ వచ్చి ఏం చెప్పిండంటే 12,000 మేనేజర్స్ని కానీ లేకపోతే సీనియర్స్ని కానీ సాక్ చేసినట్టు వాళ్ళకైతే ఒక మెయిల్ పంపిండనమాట. సో బేసికల్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక 1 మంత్ శాలరీ, ఒక 2 మంత్స్ శాలరీ ఇచ్చేసి అండ్ కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ వరకు సపోర్ట్ చేస్తా అని సింపుల్గా మెయిల్ పెట్టేసి తీసేసిండనమాట. సో బేసికల్గా ఇది తీయడానికి గల కారణాలు ఏంటిదనంటే, సో ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు ఏం చెప్పిండంటే మెయిల్లో, ఇది ఎందుకు తీసేస్తున్నామంటే ప్రాజెక్ట్స్ లేవు అని చెప్పిండనమాట. సో ఇప్పుడు బేసికల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్స్ లేవు అని అంటే నమ్మేటట్టు లేదు టీసీఎస్లో. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంట్రీ, అది ఇంటర్నల్ లైక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, ఒకవేళ 12,000 మందిని తీసేస్తే కనుక కంపెనీ 18,000 కోట్లు ఎవ్రీ ఇయర్ సేవ్ చేస్తుంది అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే మనం హ్యూమన్స్కి ఎక్కువ పే చేస్తున్నాం, మనుషులకి ఎక్కువ పే చేస్తున్నాం, ఓవర్ రేటెడ్. అందుకోసమే హ్యూమన్స్ని ఏఐస్తోని రిప్లేస్ చేసి వీళ్ళందరినీ తీసేస్తున్నాము అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా చెప్పలేరు, కానీ అదే జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇది యాక్చువల్గా చెప్పాలనంటే లాస్ట్ 2023లో 40,000 ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్న విప్రో, అండ్ ఈ 2025కి వచ్చేసరికి ఓన్లీ 10,000 పీపుల్ని హైర్ చేసుకుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఓవరాల్ కంట్రీ డేటా చూసుకుంటే 15 లక్షల మంది ఇంజనీర్సు ఎవ్రీ సంవత్సరం బయటకు వస్తారు. వాళ్ళందరూ ఏడికి పోవాలి? ఇప్పుడు ఉన్నోళ్ళకే జాబులు లేవు. ఉన్నోళ్ళకి జాబులు లేవు అని అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఆల్రెడీ కష్టపడి ఇంజనీరింగ్ చదివి చూసుకుంటే ఇప్పుడు జాబులు లేవు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఏడికి పోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, ఇప్పుడు బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సడన్గా తీసేసిర్రో వీళ్ళందరూ ఆల్రెడీ ఒక 5-10 ఇయర్స్ క్రితమే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఉంటే సడన్గా తీసేస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎవరికేం అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి బేసికల్గా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సూపర్ ఉంటుంది లైఫ్ అనేటట్టు ఉండే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరా, అరే వాడి జాబ్ ఎప్పుడు పోతుందో అనేటట్టుంది పరిస్థితి. అంటే మీరు అర్థం చేసుకోండి ఏఐ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని. నేను ఆల్రెడీ 4 వీడియోస్ క్రింద ఒక 1 మంత్ బ్యాక్ చెప్పినాను అసలు ఎలాంటి జాబ్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది అని చెప్పి. అండ్ మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 2025లోనే తెలిసిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ కాదు, ఇన్ఫోసిస్, విప్రో ఇట్లా ప్రతి కంపెనీ చిన్నగా సాక్ చేస్తుంది. టీసీఎస్ జస్ట్ 2% ఆఫ్ ఎంప్లాయీస్ని సాక్ చేసింది. అది 2% టీసీఎస్కి చిన్నది అవ్వచ్చు, కానీ మనకి ఎంప్లాయీస్కి చాలా పెద్దది. అండ్ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మనము ఆల్రెడీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే, ఏఐ ఆల్రెడీ 25% ఆఫ్ ద మేనేజర్లు చేసే టాస్కులు ఇవన్నీ ఆల్రెడీ రిప్లేస్ చేస్తుంది. అండ్ 2030కి వచ్చేసరికి అది ఇంకా పెరుగుతుంది కూడా. ఇంకోటి ఏంటిదంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం కనుక కొత్త టెక్నాలజీని కనుక నేర్చుకోకుండా అడాప్ట్ అవ్వకపోతే మనం ఈరోజు కాకపోయినా ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాల లోపల మనం బయట ఉండాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, మీకు ఎస్పెషల్ ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తున్నట్టు ఒకవేళ టీసీఎస్ ఎంప్లాయ్ అయితే కనుక
అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి బేసికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనది 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పారనమాట. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు కదా, ఎంతవరకు పడిపోతుంది అని కూడా చెప్పలేము, అలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఏఐ బేసికల్గా చెప్పాలంటే ఇనీషియల్ మిడ్ లెవెల్ జాబ్స్ నుండి మొత్తం మేనేజర్స్ వరకు కంప్లీట్గా ఏఐ బాట్స్తోని ఏఐ టూల్స్తోని మొత్తం రీప్లేస్ చేస్తున్నాను అనమాట. నేను ఇది కూడా చెప్తున్నాను, ఒకప్పుడు బిల్ గేట్స్ ఎప్పుడైతే మన సాఫ్ట్వేర్ కనుక్కున్నారో, మన సేమ్ ఇప్పుడు ఏఐ టూల్స్ కనుక ఎవరైతే కనుక్కున్నారో నెక్స్ట్ బిల్ గేట్స్ అతనే. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక కాలేజ్ ఫ్రెషర్ అయినా, మిడ్ లెవెల్ సీనియర్ అయినా, మిడ్ లెవెల్ వర్క్ ఎంప్లాయీ అయినా, ఏ కంపెనీలోనైనా కానీ ఒకవేళ ఉండుంటే అసలు మీ జాబ్ సేఫేనా, అసలు నెక్స్ట్ ఏంటిది, అసలు నెక్స్ట్ ఈ జాబ్ ఉంటుందా లేదా అనే దాని గురించి కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం చూసుకుంటే 2 డేస్ బ్యాక్ పూణేలో ఒక ఐటీ ఎంప్లాయీ బయట పడుకున్నాడు వేసుకొని, టీసీఎస్ నాకు శాలరీ పే చేయలేదు టీసీఎస్ అని చెప్పి బయట పడుకున్నాడు. అండ్ లెటర్ అక్కడ పెట్టి, ఎందుకంటే ఆల్రెడీ బెదిరించండి, ఒకవేళ నాకు శాలరీ కనుక పేయకపోతే నేను గేట్ ముందు వచ్చి పడుకుంటా అని. అండ్ వాళ్ళు వేయలేరు, అలానే జూలై 31 తర్వాత ఆగస్ట్ 2కి వచ్చి పడుకున్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్కడ పూణేలో ఎవరో అని అనుకుండొచ్చు, రేపటి రోజు మీ పరిస్థితి కూడా అదే అవ్వచ్చు, చెప్పలేం. అందుకోసమని బీ ప్రిపేర్డ్ ఫ్రెండ్స్. మన జాబ్స్ని రీప్లేస్ అవ్వక ముందే మనమందరం ప్రిపేర్డ్గా ఉంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, గ్లోబల్ టాపిక్స్, నేషనల్ టాపిక్స్, ఇండియన్ టాపిక్స్, మన లోకల్ టాపిక్స్ ఏమున్నా కానీ నేను మీ ముందుకి వచ్చేస్తాను. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.